నమస్తే. రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఒకవైపున కాంగ్రెస్ ఆ పార్టీ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణ దాని మీద ఆ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉన్నది. వాట్ అబౌట్ బీఆర్ఎస్ అనే విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీలో కవిత రేపిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉన్నది. 1-2 ఛానళ్ళు జూన్ 2వ తేదీన కవిత పార్టీ పెట్టబోతున్నది అన్న కొన్ని వార్తలు ఇస్తున్నాయి, లీకులు ఇస్తున్నాయి. సో ఏం జరగబోతున్నది? నిజంగానే కవిత జూన్ 2వ తేదీన పార్టీ పెట్టబోతున్నారా? తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి TBRS అనే పేరుతో లైట్ బ్లూ కలర్ జెండానేమైనా ఆవిష్కరించబోతున్నారా అదే రోజు? ఈ క్షణానికి సమయం సరిగ్గా 6 గంటలు అవుతున్నది. 4-5 గంటల సమయంలో ఆమె సింగరేణి జాగృతి అని ఒక సింగరేణి వాళ్ళతో సమావేశమైంది ఆమె నివాసంలో బంజారా హిల్స్లో. ఇంతకుముందు ఆల్రెడీ ఆమె తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు సలహాదారుగా ఆమె కొనసాగుతుండే. మరి ఆ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అన్నది బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘం, సింగరేణి అనుబంధ సంఘం. మరి ఇప్పుడు సింగరేణి జాగృతి అని ఎందుకు స్టార్ట్ చేశారు? సో ఇది చాలా కీలకమైన పాయింట్. అంటే బీఆర్ఎస్తో తెగదెంపులని మనం భావించాలా? సరే, ఆ సంఘాలు యూనియన్లు ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు ఏం చేస్తున్నారు ఆవిడ? ఆమె ప్రతి క్షణం సమాలోచనలు సమావేశాలు పెడుతున్నట్టుగా మనకున్న ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్గా. అందరికీ ఫోన్లు చేసే ప్రయత్నం చేస్తున్నారు, అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఇవాళ మార్నింగ్ వరకు జరిగింది ఏంటంటే డీల్ ఓకే అయిపోయింది, డీల్ సెట్ అయిపోయింది, ఇక ఆమె సైలెంట్గా ఉంటారు అన్నది ఒక చర్చ. సైలెంట్గా ఉండబోతున్నారా? లేదు కేసీఆర్ వేసిన స్కెచ్లో భాగంగా స్వపక్షం మనమే, అవతల పక్షం కూడా మనమే ఉండడానికి కవితను రంగంలోకి దింపిరా? లేదు, నేను చెప్తున్న 3వ యాంగిల్, బీఆర్ఎస్ను భూస్థాపితం చేసే ఒక భారీ స్కెచ్ ఏమైనా అవతలి వైపు నుంచి కవితతో ఏమైనా చేయిస్తున్నారా? ఆర్ బీజేపీ అన్నట్టుగా ముఖ్యంగా ఆయన NVSS ప్రభాకర్ గారు ఉప్పల మాజీ ఎమ్మెల్యే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మరి ఆయనకు సోర్స్ ఎక్కడి నుంచి వస్తున్నదో తెలియదు కానీ మొన్న ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 విలీనం కాబోతున్నాయని ఒక పెద్ద సంచలన విషయాన్ని చెప్పారు. అంతర్గత కుమ్ములాటలు స్టార్ట్ అయినాయి బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పారు. ఆయన చెప్పిండో లేదో కవిత ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది. సో కొంత దగ్గర ఇది ఉన్నది. ఇవాళ ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. లేదు ఆమె పార్టీ పెట్టుడు ఖాయమే. ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి ఉన్నాయి. ప్లాన్ ఏ ప్రకారంగా ఒక వ్యవహారం ఉంది, ప్లాన్ బి ప్రకారంగా ఒకటి ఉన్నది అన్న అంశాన్ని మళ్ళీ ఇవాళని తెర మీదకి తీసుకొచ్చిండు. సో మొత్తానికి జూన్ 2వ తేదీ కేంద్రంగా ఏదో జరగబోతున్నది. అండ్ దీనికి ఇంకా ఇంపార్టెంట్ లేపే అంశాలు ఏంటంటే కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా రాహుల్ గాంధీ PCC అధ్యక్షుడిని కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు కలవలేదన్న ఇంకొక చర్చ స్టార్ట్ అయింది. మళ్ళీ మనం కనుక్కుంటే ఇంకా సోర్స్ ఏంటంటే మల్లికార్జున ఖర్గే కూడా కలవడానికి ఇష్టపడలేదని అంటున్నారు. రాహుల్ గాంధీ చెప్పడం వల్ల ఖర్గే కలవలేదా? సో ఈ అంశాలన్నీ చర్చకు వచ్చినాయి. మరి ఏం జరుగుతున్నది? రేవంత్ రెడ్డి ఒక పార్ట్, అధిష్టానాన్ని ఇంకొక పార్ట్ కింద చూడాల్సిన అవసరం ఉందా? కేసీఆర్ కాంగ్రెస్తో ఏమైనా చర్చలు జరుపుతున్నాడా? రేవంత్ రెడ్డి కవితతో కలిసి బీఆర్ఎస్ని చీల్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ మన ముందు కనిపిస్తున్నాయి. సో నేను చెప్తున్నా, అంటే నేను ఇవాళ థంబ్నెయిల్లో పెట్టిన లైన్ ఏంటంటే బీఆర్ఎస్ను భూస్థాపితం చేసే కుట్ర ఏమైనా జరుగుతున్నది. ఇక్కడ ఈక్వేషన్స్ ఒకసారి చూడండి. ఈ లైన్ మనం ఒకసారి ఫస్ట్ చాలా మందికి డౌట్ రావచ్చు, రాజకీయాల్లో ఇది సాధ్యమైంది అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాజకీయాల్లో వ్యక్తిగత ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు, సొంత ఎజెండాలు తప్ప ప్రజల ప్రయోజనాలు ఎజెండాలు ఉండవు. వెరీ క్లియర్. ఇప్పుడున్న రాజకీయాలు, ఒకప్పుడు ఉండే కావచ్చు కానీ ఇప్పుడు ఉండవు. లేవు, ఉన్నాయని అనుకోవడానికి కూడా వీల్లేదు. వెరీ క్లియర్. మన రాజకీయం ఏంది, మన భవిష్యత్ ఏంది, మన పార్టీ భవిష్యత్ ఏంది? ఒకవేళ పార్టీని మనల్ని దూరం పెడుతుంటే సొంతంగా మనం ఏం చేయగలుగుతాం? ఈ ఎజెండాతోనే పాలిటిక్స్ నడుస్తాయి, అట్లనే నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు జూన్ 2 టార్గెట్ అంటున్నారు. మరి జూన్ 2న ఏం జరగబోతున్నది? మరి ఈ సీక్వెన్స్లో మనకి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూడండి. కేటీఆర్కి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సడన్గా. ఇప్పుడు గతంలో 2 సార్లు ఏమో విచారించారు, అంత సైలెంట్ అయింది. ఈడీ ఆనాడు కేసు పెట్టింది, అంత సైలెంట్ అయింది అనుకున్న క్రమంలో 2 నెలల తర్వాత సడన్గా కేటీఆర్కి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. మళ్ళీ ఎప్పుడు ఈయన విదేశీ టూర్కి బయలుదేరే ముందు ఈ నోటీసులు కేటీఆర్కి ఇచ్చింది. ఇప్పుడు ఆయన నేను విదేశీ టూర్కి వెళ్తున్నా, నేను ఇప్పుడు రాలేను, వచ్చిన తర్వాత వస్తా అని
ఆయన ఒక మెసేజ్ని ఏసీబీకి పంపించినట్టున్నారు. సో ఇప్పుడు ఆయన ఎప్పుడు పొడుస్తూనే ఉంటుంది. విదేశీ టూర్కి పోయినా నేను మళ్ళీ పోయిన తర్వాత నన్ను అరెస్ట్ చేస్తారో, లేపుతారో, ఉంచుతారో, ఏం చేస్తారో అన్న ఒక టెన్షన్ ఆయనలో కలిగించే ప్రయత్నం ఒకటి జరుగుతున్నది. ఇప్పుడు ఈయన జూన్ 2వ తేదీన ఎక్కడ ఉంటాడు? కేటీఆర్ డల్లాస్లోనే ఉంటాడు, ఇక్కడ ఉండడు. అండ్ దాంతోపాటు కేసీఆర్కి కాళేశ్వరం కమిషను నోటీసులు ఇచ్చింది, కేసీఆర్కి అండ్ హరీష్ రావుకి. సో ముఖ్యంగా కేసీఆర్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఈయన జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కాబోతున్నాడు అన్న ఒక చర్చ చాలా బలంగా నడుస్తున్నది. అండ్ ఇదే సీక్వెన్స్లో జూన్ 2వ తేదీన కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ఇంకొక చర్చని బలంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. కవిత న్యూ పార్టీ. సో ఇట్లా ఈ సీక్వెన్స్ మనం చూస్తే ఓవరాల్గా బీఆర్ఎస్ని ఏదో రకంగా పార్టీని కొలాప్స్ చేసే, పార్టీని ఈ జూన్ నెలలో ఖతం చేసే కుట్ర మీన్స్ ఇక వాళ్ళు ఏమైనా మంచి చేస్తే కుట్ర అనొచ్చు, తెలంగాణ ప్రజలకు ఏమైనా వాళ్ళ అవసరం ఉండి వాళ్ళు ఏమైనా మంచి చేస్తే దాన్ని కుట్ర అనొచ్చు. సో ఈ రకమైన బిగ్ స్కెచ్కి ఏమైనా తెరలేపారన్న ఒకటి నడుస్తున్నది. ఇంకొంతమందిని మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం విశ్లేషిస్తున్నారంటే, ఇప్పుడు ఎవరికి వాళ్ళు విశ్లేషణ చేయొచ్చు, నేను అందరూ చేస్తున్న విశ్లేషణలే మనం ప్రజల ముందు, సమాజం ముందు పెడుతున్నాను. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, కేసీఆర్ మాస్టర్ మైండ్ కదా, కేసీఆర్ మంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కదా, అనలిస్ట్ కదా, సో కేసీఆర్ ఆలోచన ఎట్లున్నది అని వాళ్ళు అనుకుంటున్నారంటే, ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నది, భారత రాష్ట్ర సమితి. ఈ బీఆర్ఎస్ అనే పార్టీ ఇప్పుడు అపోజిషన్లో ఉన్నది, లేవలేకుంటున్నది, కొంత కాంగ్రెస్ వ్యతిరేకతతోడే కొంత బలాన్ని పెంచుకునే క్రమంలో ఉన్నది. ఈ పరిస్థితుల్లో వీళ్ళు అధికారానికి దగ్గరవడానికి చాలా ఇబ్బంది వస్తున్నది. సో ఈ సమయంలో తెలంగాణలో రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి తెలంగాణ ఫేసు, రెండోది సామాజిక ఉద్యమం అన్నది చాలా బలంగా ఉన్నది. బీసీ మూమెంట్ కావచ్చు, బహుజన మూమెంట్, ఇదంతా కూడా. సో దీన్ని ఎన్కాష్ చేసుకోవడానికి బీఆర్ఎస్కి ఎటువంటి అవకాశం లేదు. అందులో భాగంగానే కవితని బయటకు పంపి టీబీఆర్ఎస్, తెలంగాణ బహుజన్ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టించి బీఆర్ఎస్ వర్సెస్ టీబీఆర్ఎస్గా ఈడ కేటీఆర్, ఈడ కవిత, వీళ్ళిద్దరి మధ్యనే వార్ ఉండాలి అన్న కోణంలో కేసీఆర్ ఈ మాస్టర్ స్కెచ్కి తెరలేపిండన్నది ఇంకొక చర్చ. కానీ ఇది వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయనైతే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది 100% బూమరాంగ్ అవుతుంది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఏ రకంగా అయితే నష్టపోయిండో, బీఆర్ఎస్ టీబీఆర్ఎస్ మధ్య పోటీ పెట్టి ఎటు కాకుండా పోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఏజ్ మీద పడ్డ తర్వాత రకరకాల ప్లాన్స్ వస్తుండే. ఒకవేళ అది నిజం అయితే అదైతే నేను అవుననైతే నేను అనుకుంటలేను. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తున్నది ఏంటంటే, జూన్ 2 అన్న అంశం తెర మీదకి వచ్చినప్పుడు కేటీఆర్ కేసీబీ నోటీసులు, కేసీఆర్కి కాళేశ్వరం నోటీసులు, కవిత కొత్త పార్టీ అన్న చర్చ. సో ఈ జూన్ 2వ తేదీన ఏదైనా జరగబోతున్నదా అన్న ఒక బలమైన చర్చకి కొంత ఆస్కారం అయితే కలుగుతున్నది. ఇంతకుముందు ఆంధ్రజ్యోతి టీవీ అది ఏబిఎన్ చూస్తున్నప్పుడు వాళ్ళు నిన్న కూడా పేపర్లో రాశారు, చర్చలు మొత్తం ఫెయిల్ అయినాయి. కవితతో కేసీఆర్ దూతలు ఎవరైతే ఇద్దరు, ఒక అడ్వకేట్ ఇంకొక ఆయన వచ్చిర్రో, ఆ కవితతో జరిపిన చర్చలు ఫెయిల్ అయిపోయినాయి నిన్న ఇవాళ పేపర్లో వచ్చింది. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఆమె సింగరేణి జాగృతి ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళతో కూడా చర్చలు జరుపుతా ఉన్నది. మరి ఏం జరుగుతున్నది? ఏది ఏమైనా ఆమెకున్న ఆలోచన ప్రకారం, యాటిట్యూడ్ ప్రకారం ఆమె ఆ పార్టీలో ఉండడానికి అవకాశం లేదు. ఇక్కడ బీజేపీ ఇంకొక లైన్ని తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, మరి ఆయన వ్యక్తిగతంగా పెడుతున్నారో పార్టీ ప్రకారం పెడుతున్నారో తెలియదు, కానీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఆయన చెప్పేదాని ప్రకారంగా 2 ప్లాన్స్ ఉన్నాయి, ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి. ఇప్పుడు ఈ ప్లాన్ ఏలో భాగంగా వీళ్ళు డీల్ సెట్ అంటే ఎట్లా డీల్ సెట్? హరీష్ రావుకి అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుకి, కేటీఆర్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ ఉన్నది కదా, వర్కింగ్ ప్రెసిడెంట్, అండ్ కవితకి శాసన మండలి ఫ్లోర్ లీడర్. సో ముగ్గురికి 3 ప్లేసుల్లో పెట్టిన తర్వాత సో ఇంక అయిపోయింది. కేసీఆర్ మొత్తం వ్యవస్థకి చైర్పర్సన్ ఆర్ సలహాదారుడు ఏదో రకంగా ఆయన ఉంటాడు. సో ఇట్లా వీళ్ళిద్దరిని ముగ్గురిని సెట్ చేయడం అన్నది ప్లాన్ ఏ. ప్లాన్ బి ప్రకారం ఏంటంటే, వాళ్ళ ఆలోచన ప్లాన్ బి ప్రకారం ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఖర్గే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఆయన గెలవకపోవడం,
సో ఇందులో భాగంగా అంతకు ముందే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు లాస్ట్ ప్రెస్ మీట్లో ఒక విషయాన్ని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం కాబోతున్నది అన్న ఒక చర్చను ఆయన ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చారు. ఇది వాస్తవం. నేను ఇంటర్వ్యూ చేసిన ఆయన ఇంటికి వెళ్ళి మరి ఆయన నాకు బలమైన సోర్స్ ఉంది, నువ్వు రాసి పెట్టుకో, రాబోయే రోజుల్లో మరింత బ్లాస్ట్ జరగబోతున్నది, పార్టీ నిట్టనిలో జిల్లుతుంది బీఆర్ఎస్ అనగానే ఆమె కవిత బయటకు వచ్చింది. అదొక భాగం. సో కేటీఆర్ ఈయన హరీష్ రావు కూడా కలిసిపోయినారు, వాళ్ళు సైలెంట్గానే ఉంటారు, వాళ్ళు అక్కడ గొడవలు లేవని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ విలీనం అన్న అంశాన్ని వీళ్ళు ప్రధానంగా బీజేపీ అండ్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ తెర మీదకి తీసుకొస్తున్నారు. అది ప్లాన్ బి అంటున్నారు వాళ్ళు. సో ఇందులో భాగంగా ఇక్కడ అధిష్టానం రెండు ఉన్నాయి. ఇక్కడ అధిష్టానం రేవంత్. ఇప్పుడు అధిష్టానము బీఆర్ఎస్ని హోల్సేల్గా కాంగ్రెస్లో విలీనం విలీనం చేయాలి అన్న ఆలోచన ఉంటే, రేవంత్ మాత్రం ఇప్పుడు ఒకవేళ పూర్తిగా అది విలీనం అయితే మళ్ళీ రేవంత్ పరిస్థితి ఏంటి అన్న దాంట్లో భాగంగా బీఆర్ఎస్ మీద యాక్షన్ తీసుకోవడానికే, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికే ఆ రకంగా కవితని మనం ఇంతకుముందు చూసినాం కదా, ఆ రకంగా కవితని పార్టీ పెట్టేలాగా చేయడంలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉన్నది అన్నది బీజేపీ నాయకులు ఆ అంశాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఎవరి రాజకీయ ఎజెండా వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ప్లాన్ ఏ ప్లాన్ బి అన్నా, లేదు కాంగ్రెస్ ఆర్ కొంతమంది చెప్తున్నట్టు స్వపక్షం పరపక్షం మనమే ఉండాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడు అనే యాంగిల్ చెప్పినా, ఇంకొక యాంగిల్ అయినా ఎవరి ఎజెండా వాళ్ళకు ఉన్నది. మొత్తానికి ఏం జరగబోతున్నది మనం అంచనా వేయడం, మనం ఏం అంచనా వేస్తున్నామంటే కవిత యొక్క యాటిట్యూడ్ కానీ కవిత యొక్క ఆలోచన విధానాన్ని కానీ మనం పరిశీలించినప్పుడు ఆమె ఆ పార్టీలో ఇమడడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఉండడానికి. ఆమెకు ఒకటే ఐడెంటిటీ క్రైసిస్లో ఆమె కొట్టుమిట్టాడుతున్నది. వెరీ క్లియర్. ఆమెకి పదవి కావాలా, ఆమెకి పెద్ద పోస్ట్ కావాలా, ఆమె ముఖ్యమంత్రి కావాలా. కలలు అంటారు కదా సామాన్యంగా, పైసలు ఉన్నప్పుడు అన్ని రకాల కలలు వస్తాయి. జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా ఇస్తుంది. డబ్బులు బాగా ఉన్న తర్వాత గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది మనకి ఏమర్థం అయితే తెలియదు కదా. మన కింది స్థాయి నుంచి పైకి వచ్చినప్పుడు మనకు గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. కింద నిలబడి ప్రజల్ని చూసినప్పుడు, ప్రజల్ని కలుసుకున్నప్పుడు గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. అధికారంలో ఉండి ప్రజల కోసమే పనిచేసినప్పుడు, ప్రజల గురించి ఆలోచించినప్పుడు గ్రౌండ్ తెలుస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు దోపిడీకి అవినీతికి పాల్పడకపోతే ప్రజలు ఏంటనేది మనకు తెలుస్తుంది. కానీ వీళ్ళ బ్యాచ్ కాదు కదా, బాగా సంపాదించిన బ్యాచ్ కదా, కళ్ళు నెత్తికెక్కిన బ్యాచ్ కదా. సో ఇప్పుడు వాళ్ళకి ఏం కనబడట్లేదు. ఈ సందర్భంలో ఆమె వెరీ క్లియర్గా నేను ముఖ్యమంత్రి కావాలా ఒక ఎజెండా పెట్టుకున్నది ఆమె, ఒక లక్ష్యం పెట్టుకున్నది ఆమె. సో దాంట్లో భాగంగా ఆమె నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇర్రి. ఆమెకు ఒకటే, హరీష్ రావు పక్కకు తప్పుకుంటే కేటీఆర్ని నమిలి అవతల పడేయచ్చు, పెద్ద సమస్య కాదు. మన ఆయనకి ఎట్లాగో ఏజ్ అయిపోయింది, కేటీఆర్ని నమిలి అవతల పడేయడం పెద్ద ఇబ్బంది కాదు. నాకు సమస్యలా హరీష్ రావే. సో ఇప్పటికిప్పుడు ఆ పార్టీని ఇది చేయడం కష్టం. సో దీంతో ఆమె ఇండిపెండెంట్గా వెళ్ళడానికే ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్టుగా కనబడుతున్నది. మరి ఆమె సొంతంగా తనకు తానుగా అక్కడ పడక ప్లాన్ రెడీ చేసుకుంటుందా, లేదు కేసీఆర్ మాస్టర్ స్కెచ్చా, లేదు అధిష్టానము బీఆర్ఎస్ని విలీనం చేసుకోవాలి అన్న దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి ఇటువైపున ఏమైనా పురమాయిస్తున్నాడా, ఇవన్నీ మనకి ఈ ప్రశ్నలన్నింటికి మరికొద్ది రోజుల్లోనే వీటికి సమాధానం వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా మాత్రం కవిత ఈ ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్న దాంట్లో భాగంగా ఇప్పుడు ఈమె పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ మరింత బలం పుంజుకున్నది. మనకున్న సమాచారం అయితే ఆనాడు పార్టీ ప్రకటన కాకపోయినా ఈ బహుజన సిద్ధాంతం అన్న యాంగిల్ని ప్రజలకు చేరవేయడానికి ఆమె ఒక నీలి రంగు జెండాకు సంబంధించిన ఒక ఫ్లాగ్ని ఆ రోజున ఆవిష్కరించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుద్దన్నది. సో ఏదేమైనా వెరీ ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్. నేను అనుకోవడం ఈ నెల అంటే నెక్స్ట్ జూన్ ఫస్ట్ వీక్లోనే ఒక భారీ బ్లాస్ట్ అయితే ఈ తెలంగాణ రాజకీయాల్లో ఉండే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సో చూద్దాం మరి ఏం జరుగుతుందన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.